ఆకాల వర్షం రైతులు నట్టేట ముంచుతుంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్మకానికి తెస్తే వరుణుడి దాటికి వరద పాలైందని రైతన్న ఆవేదన చెందుతున్నాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో గడిచిన వారం రోజులుగా వరుణుడు ప్రతాపం చూపిస్తూ రైతన్నలను ఆగం చేస్తున్నాడు. ఆరుగాలం పండించిన పంటను అమ్మకానికి తీసుకువచ్చి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఉంచిన వరిధాన్యం మొత్తం తడిసి ముద్దవుతూ రైతు కంట కన్నీరు తెప్పిస్తుంది. ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి జన్నారం మార్కెట్ యార్డులో పోసిన వరిధాన్యం వరద దాటికి కొట్టుకుపోయిన దృశ్యాలు రైతుల బాధలను కళ్లకు కట్టాయి. ఏది ఏమైనా ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని తేమతో సంబంధం లేకుండా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. हाईवे बोलियो ఇవే విలేకరుకి ఇస్తే మరి ఎందుకు ఇట్లా రైతు లాస్ అయ్యేటట్టు ఎందుకు చూసుకుంటారు? అరే నువ్వేంది మాట మాట ఇట్లా అంటావు? మాట్లాడుతున్నావు కదా, నిజమే. రైతులు ఇట్లా వర్షాలకు మొత్తం వరదల నీళ్లు వచ్చి మొత్తం 20 వచ్చిన పర్సెంట్ 50 వస్తుంది. 50 వస్తే మన 14% వస్తేనే కొంటాం అంటారు. లేకపోతే ఇప్పుడు వారాలంటే మా పరిస్థితి ఏంటిది? బాగా మొలకలు వచ్చినాయి. మొలకలు వచ్చి బాగా ఇబ్బందులు అవుతున్నాయి. వరదలు కొట్టుకపోతున్నాయి. మా పరిస్థితి ఏంటిది సార్? సగం అట్లు మొలక వచ్చినాయి. మరి ఒక 4-5 కిలోలు కట్ చేసుకొని అన్నా పెట్టచ్చు కదా. మా పరిస్థితి ఏంటిది? ఈడ ఎన్ని రోజులు మేము ఇట్లా నీళ్ళలో దేవుకుంటా బంద్ చేసుడు అని చెప్పి ఇప్పటికే గిట్టుబాటు ధర లేదు. ఇప్పటికే రైతు నష్టపోయి అప్పులపాలు అవుతున్నాం సార్. నమస్కారం అండి, కొంచెం దయచేసి మా మీద కొంచెం ఆదుకోవాలి. నమస్కారం అండి, నా పేరు సురేందర్ అండి. ఇక్కడ జన్నారం మాది. జన్నారంలో ఇక్కడ బీట్ల అడ్లు ఎండబెట్టడం జరిగింది. మనం వీళ్ళు ప్రభుత్వం ఐఎఫ్సీ కానీ సొసైటీ వాళ్ళు కానీ కొంటారని ఇక్కడికి తీసుకొచ్చామండి. ఈ అకాల వర్షాలకు మొత్తం వడ్లు మొత్తం నాన్నాయి. గత 3 రోజులు పడ్డ వర్షాలకి
వడ్లకు ఎండబెట్టిన వడ్లు మొత్తం నాని మొత్తం మ్యాచర్ రాకుండా అయింది. దాదాపు 17-18 వచ్చిన మ్యాచర్ ఈరోజు చూసేసరికి 50-60 వస్తుంది. అలాగే ఈ వర్షాలకు వరదలతో పాటు కొంత మొత్తం మా తోటి రైతుల వడ్లు కొంచెం వరద ప్రవాహంలో కొట్టుకుపోయినాయి. వాళ్ళని కొంచెం ప్రభుత్వం వాళ్ళని కానీ మమ్మల్ని కానీ ప్రభుత్వం కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు కూడా ఈ మ్యాచర్ రావాలి 17 లేదా 18 మ్యాచర్ వస్తేనే కొంటాము, లేకపోతే కొనము, కొంచెం ఎండబెట్టాలి కొంచెం, లేకపోతే ఈ ఎంత మ్యాచర్ వచ్చినా మంచిది మేము కొంటాం కానీ కటింగ్ చేస్తాము. ఒక క్వింటల్కు 4 కిలోల లేకుంటే 3 కిలోల కట్ చేసుకొని మేము వడ్లు కొంటామంటే కొంచెం ఆలోచించాలండి. రైతు పరిస్థితి ఇప్పుడే దయనీయంగా ఉన్నది. రైతుని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మొత్తం రైతు పేదవాడైతే ఇంకా దరిద్రంలోకి వెళ్ళిపోతుండు. ఈ పంటలే చక్కగా వండుతలేవు, గిట్టుబాటు ధర లేదు, దానికి తోడి అకాల వర్షాలు రైతు మొత్తం అప్పుల పాలవుతున్నాడు. దయచేసి ప్రభుత్వం మా యందు దయ చూసి కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మేము ఇంతవరకు ఏమి లేకుండా ఇప్పుడు వచ్చి బీట్లు అడ్డు వచ్చినాం. మా గోస ఎండ వస్తాన తర్ర వస్తాన ఆన కొడుతుంది, అన్ని మట్టిపాలు అయిన అడ్లన్నీ. మా గోస మాత్రం పరిశాన్ ఉన్నది. ఎటు ఎట్టి మీరు మాత్రం కొనుగోలు చేయకపోతే మాత్రం సిమెంట్ గోలు తాగి పోకటే ఉంది పక్కా అని. రైతు ఈ పండించి ఫలితం ఏం లేకుండా అయింది మాకు. ఇప్పుడు రైతు అన్నది ఏమీ లేదు, ఏం కనబడతలేదు. 4 నెలలు పంట పొలంలో చేసి సచ్చి పెట్టుబడి పెట్టి అన్నీ చేసుకొచ్చినాం. ఇంతవరకు కుప్పకి వచ్చినాక ఇప్పుడు గిట్ల అయింది. మా బతుకు గిరికి వచ్చింది. మరి మీరు ఏం చేస్తారో సాయం చేయాలి.